హలో గాయ్స్, మనకి ఎవడు చేసుకున్న కర్మకి వాడే బాధ్యుడు అంటారు కదా. సో మరి ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో కూడా అదే జరిగింది. ఎందుకంటే ఈ టెర్రరిస్ట్ అటాక్ జరిగిన తర్వాత మనకి ఐపీఎల్ స్టాప్ చేసినట్టే, అంటే వాయిదా వేసినట్టు వాళ్ళు పిఎస్ఎల్ లీగ్ని కూడా స్టాప్ చేశారు. అయితే దాని తర్వాత కొంతమంది ప్లేయర్స్, ఓవర్సీస్ ప్లేయర్స్ ఉంటారు కదా, సో వాళ్ళలో కొంతమంది అసలు ఇంకా సచ్చినా కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడకూడదు అని చెప్పేసి ఒక డెసిషన్ అయితే తీసుకున్నారని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనకి పిఎస్ఎల్ లీగ్ ఆపిన తర్వాత అక్కడ నుంచి పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్కి ఎయిర్పోర్ట్కి వెళ్తారు కదా ఫస్ట్. సో అట్టా పైన అయ్యేలోపు కొంతమంది స్టార్ ప్లేయర్స్ లైక్ డారెల్ మిచెల్, దాని తర్వాత టామ్ కరన్, సో నహీద్ రానా, సో ఇలాంటి ప్లేయర్స్ కూడా ఇంకెప్పుడు కూడా మేము పాకిస్తాన్కి రాము అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకున్నారంట. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎప్పుడైతే ఈ పాకిస్తాన్ విమానాశ్రయం నుంచి స్టార్ట్ అయ్యారో అప్పుడు వాళ్ళకి అప్డేట్ వచ్చింది. అదేంటంటే మరి ఆ విమానాశ్రయానికి సరిహద్దుల్లో ఒక మిసైల్ ఇరుక్కుందని చెప్పేసి. సో ఇది తెలిసిన టామ్ కరన్ చూసుకుంటే మరి లిటరల్గా ఏడ్చాడంట చిన్నపిల్లడిలాగా. ఇంకెప్పుడు నేను రానురా బాబు పాకిస్తాన్కి, సో నేను ఎలాగైనా ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి అని చెప్పేసి లిటరల్గా ఏడ్చేసాడంట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మరి వాళ్ళకి ఎంత భయం పట్టుకుందో. మరి పాకిస్తాన్ సూపర్ లీగ్ మరి నెక్స్ట్ ఇయర్ నుంచి ఆడతారా లేదా అంటే సో ఈ ఒక్క చెప్పవచ్చు మరి వాళ్ళు ఎంతవరకు ఆడతారు అనేది. సో దాని తర్వాత డారెల్ మిచెల్ కూడా దుబాయ్లో ల్యాండ్ అయిన తర్వాత చెప్పాడంట, సో ఇంకెప్పుడు నేను ఏదో అదృష్టం బాగుండి మనం బయటపడ్డాం కానీ సో ఇంకెప్పుడు పాకిస్తాన్కి నేను రాను స్వామి అని చెప్పేసి కూడా డారెల్ మిచెల్ కూడా చెప్పాడంట. సో ఇదంతా మరి ఇటువంటి టాప్ ప్లేయర్స్ ఇటువంటి డెసిషన్స్ తీసుకుంటే ఖచ్చితంగా ఇంకా కొంత మనకి రీసెంట్గా చూసుకుంటే మరి ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా స్టార్క్ కూడా వెళ్ళనన్నాడు. సో మరి స్టార్క్ అక్కడికి వెళ్ళనోడు, మరి వాళ్ళ దేశం తరపున ఆడటానికి వెళ్ళనోడు. సో మరి రేపు పాకిస్తాన్ సూపర్ లీగ్ లాంటి వాటికి ఎలా వెళ్తాడు? సో ఖచ్చితంగా వెళ్ళరు. సో ఇది ఏదైనా సరే మరి వాళ్ళు టెర్రరిస్ట్ అటాక్ని ఆపుకోకపోతే ఖచ్చితంగా సో మరి క్రికెట్ పరంగానే కాదు, సో ఓవరాల్గా చూసుకుంటే దేని పరంగా అయినా సరే వాళ్ళకి కొంచెం డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంది. ఎవడి కర్మకు వాడే బాధ్యుడు అన్నట్టు. సో ఇది కూడా సేమ్ అదే విధంగా కనిపిస్తూ ఉంది.